ఇవాళ ఏలూరు రైల్వే స్టేషన్ ని మోడర్నైజేషన్ చేస్తున్నారు. ఆ మోడర్నైజేషన్ పనులు స్లో అవుతున్నాయని పోయినసారి కూడా మినిస్టర్ గారికి చెప్పడము, అలాగే జోనల్ జిఎం గారికి కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఇవాళ స్టేషన్ లో పనులన్నీ కూడా ముందుకు పోతున్నాయి. ఇవాళ ఈ స్టేషన్ ని మోడర్నైజేషన్ చేయడంలో అయినా కానీ, ఎలివేషన్లు ఫైనలైజ్ చేయడంలో అయినా కానీ ఇంకా పనులు జరుగుతున్నాయి. ఆ ఎలివేషన్లు కూడా తిరుపతి గుడి గోపురం ఉన్నట్లు కొంచెం తయారు చేస్తున్నారు. అదే రకంగా మనకి ద్వారకా తిరుమల టెంపుల్ ఆ అపీరియన్స్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాం. అక్కడక్కడ కూడా స్టేషన్ లో గుడి కల్చర్ కనబడేట్లు ఇంటీరియర్స్ కూడా చేయమని చెప్పి వాళ్ళకి కొన్ని మాడిఫికేషన్స్ చెప్పాము. కొన్ని ఫోటోలైనా కానీ ఇవన్నీ కూడా దేవుడు దర్శనానికి వచ్చినట్లు ఆ కల్చర్ ఆ వాతావరణం ఉండేట్లు స్టేషన్ లో, గుడికి వాతావరణం ఉండేట్లు స్టేషన్ లో, ప్లస్ మోడర్నైజేషన్ ఆఫ్ స్టేషన్ ఉండేట్లు, అంటే బుకింగ్ కౌంటర్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా వెయిటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఒక మోడర్నైజేషన్ లాగా ఉండేట్లు పెట్టమని చెప్పాం. బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ బాత్రూమ్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా ప్లస్ ఎక్స్కలేటర్స్ కూడా ప్రతి ప్లాట్ఫామ్ కి ఎక్స్కలేటర్స్ కూడా వస్తుంటాయి, క్లోజ్డ్ ఎస్కలేటర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు. అది కొన్ని మార్పులు చేర్పులు అన్ని కూడా చెప్పాము వాళ్ళకి. ఆ చేర్పుల ప్రకారం చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ లాగా మన ఏలూరు రైల్వే స్టేషన్ అవుతుంది. ఆ రకంగానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వచ్చే రోజుల్లో అదే రకంగా పనులు జరుగుతాయని మీ అందరికీ తెలుసు. అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆయన కూడా చాలా వరకు చేంజెస్ చేయాలి, ఇవి ఇట్లా కాదని ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన కూడా చెప్పారు. అలాగే ఇవాళ చూస్తే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఒక అన్ని ఊర్లలో జరుగుతున్నా కూడా మనం మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఒక తిరుపతి, చిన్న తిరుపతి అయినా పెద్ద తిరుపతి అయినా కొంచెం ఆ కల్చర్ వచ్చేట్లు తయారు చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో పెద్ద రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాన్ని పర్యవేక్షించడానికి ఏ విధంగా ఉన్నదని గౌరవ ఎంపీ గారు మరి మహేష్ యాదవ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే మోడరైజేషన్ లో భాగంగా, ఆధునీకరణలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు ఏ విధంగా చేయాలనేది అవన్నీ కూడా చూసి ఆ కాంట్రాక్టులకు సూచించడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల ఇక్కడికి ఎవరైనా వస్తే కంపల్సరీ దానికి వెళ్తారు. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ తిరుపతికి మేము వచ్చినట్టుగా ఫీలింగ్ అవుతారు, లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ అన్న ఉద్దేశంతో మరి ఆ డిజైన్ దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టులు కూడా అదే డిజైన్ చేసామని చెప్పి చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎవరైనా రైల్వే స్టేషన్లోకి వచ్చారంటే ఒక గుడిలోకి వచ్చేటట్టుగా ఉండాలని ప్రజలందరూ కూడా, అలాగే హెడ్ క్వార్టర్లో ఉన్న రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఏలూరు రాంతోటే మరి రైల్వేలు ఎక్కడం ప్రయాణికులు అనేక మంది చేస్తుంటారు. ఆ అనుభూతి కలవాలి, ద్వారకా తిరుమల వెళ్ళాము అనే అనుభూతి కలగాలనే ఉద్దేశంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. అందులో భాగంగానే మరి ఈ ఆధునిక పనులు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హర్షించదగ్గట్టుగా ఈ ఆధునీకరణ పనులు జరుగుతాయని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారితో కలిసి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ఇక్కడ రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని పర్యవేక్షించేందుకు పాల్గొనడం జరిగింది. ఏదైతే గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి పార్లమెంటు మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మరి ముందస్తు ప్రణాళికతో పనులు చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఏలూరు మరి రైల్వే స్టేషన్ కూడా మరి దాదాపుగా 21 కోట్ల రూపాయలు అమృత్ భారత్ పథకం ద్వారా మరి ఈ యొక్క ఆధునిక పనులని పర్యవేక్షించుకోవడం జరిగింది. ఇక్కడ మోడర్న్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు అలాగే ఎలివేషన్ కానివ్వండి, అలాగే టాయిలెట్స్ కానివ్వండి, మళ్ళీ షెడ్స్ కానివ్వండి, అలాగే బుకింగ్ కౌంటర్ ఇవన్నీ కూడా ఆధునీకరించేందుకు మరి ప్రణాళికతో ఒక చక్కటి ప్రణాళికతో మరి ఇంకా సూచనలు సలహాలు కూడా మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రయాణికులందరికీ కూడా మరి చక్కగా మంచి వాతావరణం కల్పించేందుకు మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు నగర ప్రజలందరి తరపు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మన చందన బ్రదర్స్ లో జనవరి 2వ తేదీ నుండి భారీ డిస్కౌంట్స్ తో పాటు వెండి వెలుగులతో మెరిసిపోండి. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సంక్రాంతి సందర్భంగా 30,000 రూపాయల పైన కొన్న వస్త్రాలపై స్పాట్ లో సిల్వర్ ఐటమ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. ఇంతేకాకుండా సంక్రాంతికి మెగా గిఫ్ట్స్ సెలబ్రేషన్స్
ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, ఇది కూడా ఆన్ ది స్పాట్. కేవలం 99 రూపాయల నుండి ఫ్యాషన్ వస్త్రాలు గొప్ప ప్రారంభం. 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు శారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు శారీస్, 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ శారీ, 599 రూపాయలకే 2 రెయిన్బో రియాన్ కుర్తీస్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా షార్ట్ టాప్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్. విచేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.